హలో డి సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఎన్ఎండిసి స్టాక్ అనేది చెక్ చేసుకుందాము. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 68.15 ఉంది కదా. ఒకసారి ట్రెండ్ లైన్ చెక్ చేసుకుందాము. ఓకే, అప్ ట్రెండ్ నడుస్తుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఒక్కసారి 30 మినిట్స్ చూసేసుకుందాం. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎంత ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలో అర్థం కావట్లేదు కదా. మనకి ఎంత చూసినా మనకి ప్రాపర్గా ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలో అర్థం కావట్లేదు. సో మన వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాల్యూమ్ ఇండికేటర్. సో ఈ రెడ్ లైన్ అనేది రెసిస్టెన్స్ లెవెల్, గ్రీన్ లైన్ అనేది సపోర్ట్ లెవెల్. ఇక్కడ మనకి ఎక్కువ బ్రిక్ ఉంది చూసారా, ఎక్కువ బ్రైట్ది. సో అక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉందని అర్థం. హై వాల్యూమ్ అంటే యాక్టివ్ వాల్యూమ్ అని అర్థం. యాక్టివ్ వాల్యూమ్ అంటే అక్కడ ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని. సో ఒకసారి మనం చూసుకుంటే మన లెవెల్స్ని ఎంత బాగా ఒబే చేస్తుంది చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి బ్రేక్ అనేది అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా మనకి బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. మనం ఎప్పుడు ఫ్రెష్ బ్రేక్అవుట్స్ దగ్గర తీసుకుంటాం కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బ్రేక్ అయ్యింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ రిజెక్ట్ అయిపోయి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో ఎంత క్లియర్గా చెప్తుంది చూడండి మన వాల్యూమ్ ఇండికేటర్. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో రిజెక్ట్ అయితే మనం రిజెక్ట్ అయిన బ్రేక్ అయినా కొద్దిగా స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ వరకు మనం టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు ఈజీగా. ఒకసారి కరెంట్ చెక్ చేసుకుందాం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఎంత క్లియర్గా చెప్తుంది. ఇక్కడ మనకి రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది మనకి. సో ఒకసారి కరెంట్ మార్కెట్ దగ్గర చెక్ చేసుకుందాము. సో చూడొచ్చు, ఇక్కడ మనకు ఒక్కసారి బ్రేక్ అయితే అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి క్లియర్గా టార్గెట్ రీచ్ అయిపోయింది. సో మనం ఇక్కడ కూడా రిజెక్ట్ అయింది కాబట్టి కొద్దిగా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది పెట్టేసుకుంటున్నాం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, నెక్స్ట్ పైకే వెళ్తుంది ఇది. సో మనం ఒకవేళ ఇది పైకి వెళ్ళిపోయి ఇక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడ కొద్ది స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ పెట్టేసుకోవచ్చు. అదే ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత క్లియర్గా పనిచేస్తుందో మన వాల్యూమ్ ఇండికేటర్. చాలా ప్రిసైజ్డ్గా చెప్తుంది, లెవెల్స్ గీసి మరీ చెప్తుంది మనకి. సో మా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.